హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే పరాయి పాలనపై కిరాయి పాలన, 10 ఏళ్ల కేసీఆర్ ఏళ్లబడి అభివృద్ధి సంక్షేమం, తలసరి ఆదాయం, వ్యవసాయం విస్తరణ, ఐటీ పరిశ్రమల, పల్లె పట్టణ ప్రగతి ఇలా అన్ని రంగాల అభివృద్ధి విజయాలు సాధించి దేశానికే దీపస్తంభంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు పరాయి పాలనపై కిరాయి పాలన వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో బానిసత్వంలోకి తెలంగాణ శూన్యం నుంచి సునామీ సృష్టించిన నేత కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిండ్రు, తెలంగాణను అన్నింట అగ్రగామిగా నిలిపిండ్రని కేటీఆర్ వివరణ ఇచ్చారు. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలే పార్లమెంటు సాక్షిగా కేంద్ర గుణంగాల నిదర్శనమని, కాంగ్రెస్ బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణలో మాజీ సీఎం కేసీఆర్ మహేంద్ర తోటకూరి రాసిన ప్రజాయోధులు పుస్తక ఆవిష్కరణలో కీలక వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పాలనలో కిరాయి పాలనగా తెలంగాణ ఉందని వివరించారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్ తో ముందుకు వస్తా. బాయ్.